హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు వీడియోలో టమాటా మెంతి ఆకుకూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అదేవిధంగా రైస్లోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మరి ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని అవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఒక కప్పు వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 6-7 ఇలా పొట్టు తీసి కొంచెం కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ పసుపు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని ఒక కప్పు వేసుకోవాలండి. ఇలా టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో టమాటాలు అనేవి సాఫ్ట్గా మగ్గే వరకు మగ్గించుకోవాలండి. ఇలా 2 నిమిషాల తర్వాత మనకి టమాటాలు అనేవి సాఫ్ట్గా మగ్గిపోయాయి. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము ఇందులో ఇక్కడ నేను మెంతి ఆకు కూర అండి ఇది. ఇక్కడ నేను మీడియం సైజులో ఉండే మెంతి ఆకు కూర కట్టల్ని ఒక 5 తీసుకొని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసి శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇలా శుభ్రం చేసి పెట్టుకున్న మెంతి ఆకుని ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి ఇందులో. ఇలా మెంతి ఆకు కూర అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆకంతా పూర్తిగా కలిసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఆకు పూర్తిగా మగ్గే వరకు మగ్గించుకోవాలండి. ఇలా ఆకంతా పూర్తిగా మగ్గిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అదేవిధంగా 1 టీ స్పూన్ అంటే మన రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక అర గ్లాస్ అన్ని వాటర్ని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇది అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి. మనకి ఇలా ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ అయిన తర్వాత చివరిలో 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే అండి. ఎంతో టేస్టీగా ఉండే టమాటా మెంతి ఆకు కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైస్లో తిన్నా చపాతీలతో తిన్నా చాలా బాగుంటుందండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.